పన్ను వసూళ్లపై ఫోకస్ పెంచారు గ్రేటర్ అధికారులు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. మొండి బకాయిదారులకు కూడా డిస్కౌంట్ ఇస్తూ వసూలు చేస్తున్నారు. అదిరిపోయి ఆఫర్ అంటూ గ్రేటర్ తెగ ప్రచారం చేస్తున్నారు. ఆఫర్ ఇచ్చినా, నోటీసులు పంపినా స్పందించుకుంటే నేరుగా యాక్షన్లోకి దిగుతున్నారు. అవసరమైతే సీజ్ చేసి షాక్ ఇస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్లోని 3 కార్పొరేషన్ల పరిధిలో ఇప్పుడు ఆస్తి పన్నుల వసూళ్ల జాతర జరుగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్లకు ప్రధానమైన ఆదాయ వనరు ఆస్తి పన్ను. ఈ ఏడాది 3 కార్పొరేషన్ల పరిధిలో 6,387 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు 2,186 కోట్ల రూపాయలు మాత్రమే ట్యాక్స్ వసూలయ్యింది. మిగిలిన ఆస్తి పన్నుతో పాటు ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వాటిపై కూడా ఫోకస్ పెట్టారు అధికారులు. 3 కార్పొరేషన్ల పరిధిలో 28,80,000 మంది ఆస్తి పన్నుదారులు ఉన్నారు. ఇప్పటి వరకు 17,80,000 మంది ఆస్తి పన్ను చెల్లించారు. మరో 11 లక్షల మంది బకాయిలున్నారు. అయితే లాంగ్ స్టాండింగ్ లో పన్ను చెల్లించకుండా ఉన్నవారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వన్ టైం సెటిల్మెంట్ జీవోను తీసుకొచ్చింది. బకాయిలను ఒకేసారి చెల్లిస్తే వడ్డీలో 90% రాయితీ పొందవచ్చని ఆఫర్ ఇచ్చింది. ఈ ఆఫర్ పెట్టిన తరువాత 3 కార్పొరేషన్ల పరిధిలో 322 కోట్ల రూపాయలు వసూలయ్యాయి. అంటే ఓటీఎస్ ద్వారా 52 కోట్ల రూపాయల రాయితీని ఇచ్చింది ప్రభుత్వం. మిగిలిన వారు కూడా ఈ స్కీమ్ను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు జీహెచ్ఎంసీ కమిషనర్. క్యూర్ ప్రాంతంలో 28,80,260 ప్రాపర్టీ ట్యాక్స్ నంబర్స్ ఉన్నాయి. 18 lakhs మెంబర్స్ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేశారు. 28 lakhsలో 18 lakhs పే చేశారు. ఇంకా బకాయిలు ఉన్నవారు అరౌండ్ 11 lakhs ఉన్నారు. వారి మీద కూడా ఈ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ పే యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అరియర్స్ అండ్ ప్లీజ్ యూ అవైల్ ద ఓటీఎస్ స్కీమ్ కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఈసారి మీరు చెప్పిన ప్రకారం కలెక్షన్స్ చూసుకున్నా 15th వరకు కలెక్షన్ చూసుకున్నా 2,186 crores మన రెవెన్యూ కలెక్ట్ చేయడం జరిగింది. గ్రేటర్లో సర్కిళ్ల వారీగా టాప్ డిఫాల్ట్ లిస్ట్ ను రెడీ ఫాలో చేస్తున్నారు. వారికి పన్నులు చెల్లించాలని, ఓటీఎస్ ను సద్వినియోగం చేసుకోవాలని నోటీసులు జారీ చేస్తున్నారు. అయినా స్పందించకుంటే ఆస్తులను సీజ్ చేస్తున్నారు. ఇలా జీహెచ్ఎంసీలో 15 రోజుల్లోనే 1,64,000 మందికి నోటీసులు జారీ చేశారు. దీంతో కొంతమంది పన్నుదారులు ట్యాక్స్ చెల్లిస్తున్నారు. మొత్తంగా ఈ ఏడాది ఖైరతాబాద్ జోన్లో 367 కోట్ల రూపాయల పన్నులు వసూలయ్యాయి. చార్మినార్ జోన్లో 58 కోట్లు, గోల్కొండ జోన్లో 112 కోట్లు, రాజేంద్రనగర్ జోన్లో 95 కోట్లు, సికింద్రాబాద్ జోన్లో 104 కోట్లు, శంషాబాద్ జోన్లో 87 కోట్ల రూపాయల ఆస్తి పన్ను వసూలైంది. రాబోయే 2 వారాల్లో 3,000 కోట్ల టార్గెట్ రీచ్ అవ్వాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరి అది ఎంతవరకు సాధ్యమో మరో 14 రోజుల్లో తేలిపోనుంది.